ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈరోజు తాము ఏ పార్టీ నుంచి అయితే గెలిచామో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీని ఆవిర్భావం రోజు నుంచి అంటిపెట్టుకుని ఉన్న మోపిదేవి వెంకటరమణ మనం నిన్న వీడియోలో పేర్కొన్నట్టుగానే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మరొకరికి అవకాశం ఇవ్వడంతో అసంతృప్తితో చెలరేగిపోయారు. ఆ విషయాన్ని ఇవాళ ఆయన బహిరంగంగా చెప్పారు. మీద మస్తాన్ రావు అయితే తన వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కానీ వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైపోయింది. మోపిదేవి వెంకటరమణ అయితే స్పష్టంగా చెప్పేశారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు, నాయకులు వీరి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి, ఏది ఏమైనా మీడియాతో మోపిదేవి వెంకటరమణ కానీ మీద మస్తాన్ రావు గారు ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటే దానికి డెఫినెట్గా బలమైన కారణాలు ఉన్నాయి. ఏదో వేగ ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోవటం లేకపోతే నిమిషానుగౌరంగా ప్రయాణం చేసేటువంటి మనస్తత్వం వ్యక్తిని కాదు నేను. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, నేను చూడని అధికారాలు కాదు ఇవన్నీ కూడా. గత 40 సంవత్సరాల్లో ఒక 87లో బండల ప్రెసిడెంట్గా నా కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేలుగా 3 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచాను. దాదాపు 7 సంవత్సరాలు మంత్రిగా చేశాను. తర్వాత రాజ్యసభకు రావడం జరిగింది. అంటే ఓవరాల్గా నాకు ఈ అధికారాలు కొత్త కాదు, నాకు తెలియనివి కాదు. ఇవాళ అధికారం వైసీపీలో లేదు కాబట్టి ఇవాళ నేనేదో అధికారం కోసం తెలుగుదేశంలోకి వెళ్తున్నానంటే ఇది అర్థం లేనటువంటి ప్రశ్న. నేను చూడని అధికారాలు కాదని నేను ముందు చెప్తున్నాను. నేను వెళ్తున్నానంటే డెఫినెట్గా దానికి కొంచెం ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల యొక్క పర్యవసానమే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ప్రేరేపణ జరిగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కారణం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా ఈ రాజ్యసభకి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన దాంట్లో నేను అంత కంఫర్ట్గా లేను. ఫస్ట్ పాయింట్, అది అందరికీ తెలిసిన విషయం. రెండోది, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలోనే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం నేను నియోజకవర్గంలోనే ఉండేవాడిని. ఆ దిశగానే పార్టీ ఇచ్చినటువంటి గడప గడప ప్రోగ్రాం, ఇంకోటి కాకుండా అన్నీ కూడా నేను నా చేతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మీద అందరూ కలిసి చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రాఫ్ బాగలేదు, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి ఒక వేరే అభ్యర్థిని అక్కడ వైసీపీ తరఫున పోటీ పెట్టాలని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. గెలిపోయిన ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉన్నప్పుడు కంటెస్ట్ చేయాలని ఇంటెన్షన్ అలాంటి వాళ్ళకి ఉంటుంది డెఫినెట్గా. గెలుపు ఓటం తీసి పక్కన పెట్టండి. ఆ పరిస్థితుల్లో మేము దూరం అవుదాం అని చెప్పేసి అనుకున్నాము. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా నా మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఎన్నికల సమయంలోనే, ఎన్నికల ముందే జరిగింది. ఇది తీవ్రమైన ఒత్తిడి నా మీద చేసినప్పుడు కూడాను, మనం గతంలో ఓడిపోయినప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా కొంత రాజకీయంగా మనం గౌరవంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనలాంటి వ్యక్తుల యొక్క నిర్ణయం, మనలాంటి వ్యక్తుల యొక్క అవసరం పార్టీకి ఉంది కాబట్టి పార్టీ మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదనేటువంటి భావనతోటి మనం రాజీనామా చేసి పక్కకి వెళితే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో ఇది సరైన సమయం కాదు. సిన్సియర్గా ఎలక్షన్ నాయకుడు ఎవరినైతే పెట్టారో వాళ్ళ తరపున వాళ్ళ యొక్క విజయానికి సంబంధించి మనం కష్టపడి పనిచేద్దాం. తర్వాత అధికారంలోకి వచ్చినా రాకపోయినప్పుడు కూడాను మన నిర్ణయాలు ఆ రోజు మనం తీసుకుందాం అనే దాని మీద మేము ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ నా వ్యక్తిగత మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు ప్రముఖమైన మా నాయకులందరూ 10 నోటీసులు ఇవ్వడం ఇది. కాబట్టి ఇవాళ అధికారం పోయింది కాబట్టి ఇవాళ ఆలఫే సడన్గానే రాజీనామా చేసి అధికార పార్టీలో చేరుతున్నానంటే సరైనది కానే కాదు. ఈ ఆలోచన మాకు ఎలక్షన్ ముందే జరిగింది. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. దాని యొక్క పర్యవసానం ఇవాళ
ఈ రోజైతే మేమిద్దరు రాజీనామా చేస్తున్నాం. ఎన్నిటికి కలుస్తుంది సార్? 12:30కి. మిగతా ఎవరైనా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారంటే మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ముందు. సో అది నాకు సంబంధించిన అంశం కాదు. ఫస్ట్ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ ద్వారా నాకు సంక్రమించినటువంటి రాజ్యసభలో కూడా నేను కొనసాగడం సరైనది కాదు కాబట్టి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభకి రాజీనామా చేస్తూ ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది మేము అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. దానికి కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో వారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. రెండోది మనం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన యొక్క పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. తర్వాత వారు ఏ విధంగా నన్ను గౌరవిస్తారు, గుర్తింపిస్తారు అనేటువంటిది నెక్స్ట్ సెకండరీ చూడాలి. డెఫినెట్గా నన్ను పరిగణలోకి తీసుకుని నాకు సముచితమైన స్థానం గౌరవం ఇస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది. కొంత టైం వెయిట్ చేయాలి. ప్రాక్టికల్గా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నో డౌట్, దాన్ని కాదంట్లా. కానీ వాటన్నిటి బోత్ సైడ్స్ కూర్చుని దాన్ని సర్దిద్దుకోవడం జరుగుతుంది. చెప్పాను కదా, ఈ రాజ్యసభకు రాజీనామా చేయటం అనే నియోజకవర్గానికి వెళ్ళి నాకు సంబంధించినటువంటి ఇంతకాలం నాతో కలిసి రాజకీయంగా ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారందరితో కూడా సంప్రదించి నేను తెలుగుదేశం పార్టీలోకి ఏ పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది ఏమిటి అనేటువంటిది ఒకసారి వాళ్ళందరితోటి ఎక్స్ప్లెయిన్ చేసి తదనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతటి దారుణమైనటువంటి ఇంతటి వైఫల్యం ఏ పరిస్థితిలో జరిగింది, ఎందువల్ల జరిగింది, లోపాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది సవరణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటికి ఆ దిశగా పార్టీ అధిష్టాన వర్గం దృష్టి పెట్టినటువంటి దాఖలాలు అయితే పెద్దగా లేవు. మరి ముందు ఏమైనా భవిష్యత్తులో పెడతారేమో చూడాలి. అది పరిస్థితి. నేను బీదా మస్తానరావు గారు ఇవాళ రిజగ్నేట్ చేస్తున్నాం. తర్వాత ఎవరు వెళ్తారు ఏమిటి అనేటువంటిది ప్రస్తుతానికి మా దగ్గర సరైన సమాచారం లేదు, మా క్లారిటీ లేదు. సో మీరు నేను పార్టీకి దూరం అవ్వాలని సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మధ్యాహ్నం 12:30 మా గౌరవ రాజ్యసభ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ధన్కర్ గారికి నా రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ్యత్వానికి ఇవ్వడం జరగబోతూ ఉంది. తదనుగుణంగా చైర్మన్ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజ్యసభకి రాజీనామా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను.